రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులు ఎందుకు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ అంశమైతే లేవనెత్తితే కేవలం అరెస్టులతోటి, కేసులతోటి, నిర్బంధాలతోటి తప్పుదోవ పట్టించడమే తప్పించి ఆ సమస్యకు పరిష్కారం ఈ ప్రభుత్వం చూపించట్లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఒక ఎమర్జెన్సీ పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు ఒక ఎమర్జెన్సీ పాలన అంటున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? మీరు అంటే మీరు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాల నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఏ హామీ గురించి అయినా కానీ, వాళ్ళు ఇచ్చిన అనేక గ్యారంటీల గురించి కానీ ప్రశ్నిస్తే ఏ స్థాయి నాయకుడైనా సరే, మాజీ మంత్రులు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు అయి ఉండొచ్చు, ఆఖరికి సోషల్ మీడియా కార్యకర్తలైనా పర్వాలేదు, ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడము, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సోషల్ మీడియా కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఫోన్లు పోవడము, పిలవడము, ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లు బుక్ చేయటము, లేట్ ఈవినింగ్స్ వరకు కూడా వాళ్ళను పోలీస్ స్టేషన్లలో ఉంచడము, అర్ధరాత్రుల్లో జడ్జిల దగ్గర ప్రవేశపెట్టడము, బెయిల్ రాకుండా విపరీత ప్రయత్నాలు చేయడము, అన్రూలీ సెక్షన్స్ పెట్టడము. నిన్నటికి నిన్న కౌశిక్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన ఒక కంప్లైంట్ ఇస్తానని పోతే ప్రాపర్గా టైం తీసుకున్నప్పుడు ఏసీపీ దగ్గర ఆ ఏసీపీ గారు ఉండాలి, లేకపోతే కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు ఉండి గౌరవంగా ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఆ దరఖాస్తు తీసుకుంటే అయిపోతుండే. అట్లా కాకుండా ఏదో ఆయన సిఐ గారు అడావిడిగా పన్నున్నట్టు వెళ్ళిపోవడము, ఉల్టా ఎందుకు పోతున్నారు, వెయిట్ చేయండి, నా సమయం ఇచ్చాంగా అని మాట్లాడితే ఎమ్మెల్యేని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయితే దాని మీద ఒక కేసులు పెట్టి పొద్దుపూట నిన్న పోయి ఇంట్లో తలుపులు వలగొట్టి ఆయన తీసుకొని వచ్చి దగ్గర దగ్గర 14 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, మిగతా అందరం కూడా ఎవరైతే మాట్లాడడానికి వెళ్ళినామో అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి మధ్యరాత్రి 2ంటికి నిన్న 1ంటికి జడ్జి దగ్గర తీసుకొని పోయినారు. సో అంత డే లాంగ్ నుంచి కారణం ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పుడు మీరు అడుగుతారు కదా జనరల్, ఎందుకు మమ్మల్ని స్టేషన్లలో ఉంచుతున్నారంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మా గ్యారంటీలు మేము చేయలేదు కాబట్టి, రోజు ప్రజల వైపు నుంచి ఆలోచించకుండా సొంత ఆస్తులు పెంచుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి రోజు ప్రజల మధ్య చర్చ పెడుతున్నాం. వాళ్ళ యొక్క అనేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, లగచర్లలో భూసేకరణ నుంచి మొదలుపెట్టి మిగతా అనేక అంశాలు వెనుక తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఆ కడుపు మంటతోటి, అసహనంతో ఏదో రకంగా కేసులు పెట్టి బనాయించి భయపెట్టాలా, హెరాస్ చేయాలా, కాబట్టి వాళ్ళు రేపు పొద్దున మాట్లాడకుండా ఉంటారు, స్పీడ్ తగ్గిస్తారని చెప్పేసి అనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నిన్న చెప్పినాం, మీరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కానీ ఇందిరమ్మ ఆనాడేది ఎట్లయితే ఎమర్జెన్సీ పెట్టిందో ఆ ఎమర్జెన్సీని తలపించే విధంగా వాళ్ళ పోలీసు రాజ్యం తెలంగాణలో నడిపిస్తున్నారు అనే విషయాన్ని నిన్న చెప్పినాం. అదే విషయాన్ని ఇలా కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి, రాజ్యాంగ స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ఇవాళ వారిని స్మరించుకునే రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీగా, సమాజంలో గౌరవించబడే పార్టీగా, పార్టీ సభ్యులుగా మేమందరం అంబేద్కర్ వర్ధంతి చేరుకుందాం అనుకుంటే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినారు. మాజీ మంత్రులు, అందరు ఎమ్మెల్యే, అన్ని స్థాయిల నాయకులు. ఆఖరికి తెలంగాణ భవన్లో మేము వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుందామంటే కూడా ఇక్కడ కూడా వందలాది మంది పోలీసులను ఇక్కడ మోహరింపజేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే ఒక అంజలి ఘటించడానికి, అంటే ధర్నా కార్యక్రమం కాదు, రాష్ట్ర కాదు, ఏం కాదు. ఇప్పుడు నిజంగా అందరూ ప్రతి ఒక్కరు గౌరవించుకోవాల్సినటువంటి మహానీయుడు అంబేద్కర్. సుదీర్ఘకాలము ఉద్యమాన్ని నడిపినారు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీ. మాకు తెలియదా ఎప్పుడేం చేయాలను? అంబేద్కర్ వర్ధంతి రోజున ప్రపంచంలో లేని విధంగా 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ప్రతిష్టాంపజేశారు. అక్కడ కనీసము ప్రభుత్వం వైపు నుంచి ఒక పూలమాలకు నోచుకోలేదు, ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయలేదు. ఆఖరికి అంబేద్కర్ గారిని కూడా నిర్బంధించిన విధంగా, ఆడ సంఖ్యలేసిన విధంగా మొత్తము గేట్లు పెట్టేసి పోలీస్ పహారా పెట్టి ఎవరిని పోనీయకుండా చేసి విద్యార్థి విభాగం కొంతమంది పోయినట్టున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి, ఇవంతా కూడా నిర్బంధాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ప్రజలు ప్రతిరోజు బయటకు వచ్చి మాడకపోవచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వైపు నుంచి పనిచేయాల్సిన అవసరం, ప్రశ్నించాల్సిన ఒక బాధ్యత, ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సో ప్రజల వాయిస్ మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు కదా, న్యాచురల్లీ కదా. ఇప్పుడు నిన్న లగచర్లనే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఫార్మా విలేజ్ అక్కర్లేదు. ఎవరు అడిగినారు రేవంత్ రెడ్డిని ఫార్మా విలేజ్ కట్టమని చెప్పి? అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ ఉంటేనేమో ఆల్రెడీ భూమి సేకరించి ఆల్రెడీ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేసినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరనేమో వద్దంటావు, ఆడ రియల్ ఎస్టేట్ చేస్తా అంటావు. ఇక్కడ పేద ప్రజలు 1 ఎకరము, 1/2 ఎకరము, 2 ఎకరాలు
వాళ్ళ కడుపు కట్టుకొని బతికేటువంటి యొక్క ప్రాంతంలోనే వాళ్ళని నిర్బంధించి భయపెట్టి పోలీసులు పెట్టి వాళ్ళు వద్దని అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళ యొక్క భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తుంటావు. వాళ్ళ వెంబడి ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఆడ వాళ్ళ తరఫున కొట్లాడింది ఎవరు? పట్నం నరేంద్ర రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయనంది వాళ్ళ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆడ మా భూములు ఇయ్యమన్న పాపానికి అక్కడ ఉన్నటువంటి యొక్క రైతులను గిరిజనులను వాళ్ళ పోలీసులు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ కదా వాళ్ళ వైపు నుంచి నిలబడింది, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కేసులు కొట్లాడుతున్నది, వాళ్ళ వైపు నుంచి ఇవాళ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ అనుకోండి, నేషనల్ ఎస్టీ కమిషన్ అనుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనుకోండి, ఢిల్లీ దాకా కూడా వాళ్ళ యొక్క వాదన వినిపించినటువంటి యొక్క పార్టీ మనం. కాబట్టి ఇవాళ ఎట్లయినా బీఆర్ఎస్ గొంతుకను అణిచివేయాలనే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తాం. సో ఆ రైతుల్ని బీఆర్ఎస్ పార్టీనే ప్రోత్సహించింది, వాళ్ళను లేనటువంటి వాళ్ళను రెచ్చగొట్టి రకంగా చేసింది అనేది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తాను. మీ పార్టీని బదనం చేసే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎవరో చెప్తేనో ఎవరో ప్రొవోకేట్ చేస్తేనో అంటే బేసికల్లీ అక్కడ ఉన్నటువంటి రైతులను గిరిజనులను ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. మేము ప్రొవోకేట్ చేయడం ఏంటి? భూమి వేయటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పటికి 3-4 నెలల నుంచి మేము మా భూములు ఏమని చెప్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు. పట్నం నరేంద్ర రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అది మనం రెచ్చగొట్టేటువంటి నాకు అర్థం కాలేదు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకొని వాళ్ళ సమస్యల పట్ల గలమిప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనకుంది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతో ములాఖాత్ ఉండవచ్చు, కానీ ఆ అవసరం మాకు లేదు కదా. కాబట్టి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రజల వైపున ఉంటే మనం రెచ్చగొట్టినట్టు అవుతుందా? ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెవరిపైన కేసులు పెట్టాలి, ఏ సెక్షన్లు పెట్టాలి అనేది మొత్తం కూడా గాంధీ భవన్ డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. 100%. ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు కేటీఆర్ గారు ఈ ప్రభుత్వం పోయిన 1 ఇయర్గా ఏం హామీలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి నుంచి మొదలు పెట్టుకొని, జగదీష్ రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకొని, మాజీ మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా బాధ్యతను గుర్తెరిగి మీరు ఇస్తానన్నటువంటి హామీల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తే వాళ్లకు బాధ అవుతూ ఉంది, వాళ్ళ కడుపు మండుతూ ఉంది. ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితులలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి మధ్యల మధ్య సమన్వయం లేని పరిస్థితులలో, వనరుల సమీకరణ చేసుకోలేని ఒక దుస్థితిలో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఆటోమేటిక్గా వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి కడుపు మంట ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అందుకని నేను చెప్పాను, ఇది ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేటెడ్ పాలన, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పాలన. ఇదేం ప్రజాపాలన కాదు, ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది పోలీస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. కానీ 10 ఏళ్లలో చేయని అన్నీ కూడా మేము 10 నెలల్లో చేసేసామని ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభల్లో, విజయోత్సవాల సభల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంత అమాయకంగా మాట్లాడతారంటే ప్రజలు గమనించరేమో అనుకుంటారు వాళ్ళు, మీడియా గమనించలేదో, సమాజం గమనించలేదో. ఇప్పుడు మనం ఏమైనా అడిగినాం అనుకోండి, పలానా హామీ మీరు కంప్లీట్ చేయలేదు, పలానా గ్యారంటీ మీరు తీర్చలేదంటే మేము వచ్చే ఎన్ని రోజులు అవుతుందా, మేము వచ్చే సంవత్సరం కాలేదు, మధ్యలో ఎలక్షన్లే 3 నెలలు పోయినాయి, ఇంకా ఉన్నది 6-7 నెలలే, మొత్తంగానే 10-11 నెలలు, దీంట్లో అన్నీ అవుతాయారంటారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని మాట్లాడే మన ముఖ్యమంత్రి. మళ్ళీనేమో 10 నెలలనే 10 ఏళ్ల పాటు మేము చేస్తూ ఉంటారు. ఏది కరెక్టు? ఇది డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ విధానాలు. కాబట్టి నేను ఏమన్నా చేసింది చెప్పుకోవడంలో ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఫ్యూచర్ హ్యాపెన్ లాగా మూసీలో తట్టడు మట్టి తీసిపోయేలే, మూసీ ప్రక్షాళన అయినట్టు, లేకపోతే మొత్తం ఫార్మా విలేజ్లు వచ్చినట్టు, మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళు వచ్చిన తర్వాతనే సుసంపన్నం అయినట్టు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక చేశామని చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, సమాజం అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము భావిస్తాం. సో ఇప్పుడు ఎవరు బయటకు వచ్చినా, రైతులు రోడ్డు మీదకి వచ్చినా, తర్వాత మొన్న అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చినా, మరొక ఎక్కడి నుంచి సమస్య వాళ్ళు బాధితులు స్వయంగా వచ్చినా వాళ్ళందరి వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళందరి వెనకాల బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఉండకుండా ఎట్లుంటుందండి? సమస్య ఉందనుకున్నట్టు అనేక సందర్భాల్లో నేను చెప్పాను. సమస్య ఉన్నది మాకు, మమ్మల్ని ప్రభుత్వ నిర్బంధం నుంచి కాపాడాలి, ప్రభుత్వం యొక్క శక్తిని, లగచర్ల గిరిజనులు కానివ్వండి, మూసి ఒడ్డున ఇల్లు కోల్పోతాయని బాధపడే వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 అభ్యర్థులు కానివ్వండి, ఇంకేదైనా వర్గమైనా కానివ్వండి, రైతు రుణమాఫీ కాలేదని బాధపడే వాళ్ళు కానివ్వండి, ఏ వర్గమైనా, ఏ పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, ఏ సెక్షన్ అయినా కానీ ప్రభుత్వం యొక్క శక్తిని మేము ఎదిరించలేము. మా వైపు నుంచి మీరు పోరాడాలన్నటువంటి ప్రతి వర్గం వెనుక, ప్రతి వ్యక్తి వెనుక, ప్రతి ఇన్స్టిట్యూషన్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, వాళ్ళకు మద్దతునిస్తుంది. మద్దతు ఇవ్వడానికి వేరు, ఉద్దేశపూర్వకంగా ఉన్న రెచ్చగొట్టి దాడులు చేస్తుంది. వాళ్ళకి అర్థం, ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకునే వాళ్ళు, ప్రతిపక్ష పార్టీని అర్థం చేసుకునే శక్తి ఉన్న వాళ్లకు విషయాలు అర్థమవుతాయి.
కానీ ఆ శక్తి లేని వాళ్లకు నిరంకుశ విధానాలు ఉండాలి, మేము చెప్పిందే నడవాలి, మేము అనుకున్నదే ప్రజాస్వామ్యం అనుకునేటువంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? ప్రతిపక్ష పార్టీ పని ఏందండి? ప్రజలలో ఉండాలి, మాట్లాడాలి, అంశాల వారికి చెప్పాలి. ఇవాళ మీరు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, మేము ప్రశ్నించొద్దా? గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ ఇవ్వట్లేదు, ఆత్మహత్యలు అవుతున్నాయి, పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ గురవుతున్నారు, ప్రశ్నించవద్దునా? రుణమాఫీ మొత్తం అయిందని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు, రకరకాల నెంబర్లు చెప్పినారు, ఇంకా 40% మందికి రుణమాఫీ కాలేదని చెప్పి గ్రామాల్లో రైతులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తరపున మాట్లాడొద్దా? రైతు భరోసా ఇవాళ వరకు రైతు భరోసా ఇస్తామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పినారు, ఇంతవరకు రైతు భరోసా రాలేదు, వాళ్ళ గురించి మాట్లాడొద్దా? అన్ని వడ్లకు ఎవరు వచ్చినా కానీ మేము బోనస్ ఇస్తామని చెప్పినారు, ఇవాళ సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడొద్దా? ఇవాళ పోలీస్ వ్యవస్థ నుంచి మొదలుపెట్టి అన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తికి సంబంధించి రోడ్ల మీదకి వస్తున్నారు, మాట్లాడొద్దా? హోంగార్డుల గురించి మాట్లాడొద్దా? వైద్య సిబ్బంది గురించి మాట్లాడొద్దా? ఎవరి గురించి మాట్లాడొద్దు? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఇస్ దట్. ఇట్లా కేసులు, అరెస్టులు, జైళ్ళు అంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికి బయటికి ఎవరు వస్తారు? ఇంకా ప్రజల నుంచి ఎటువంటి చైతన్యం ఉంటుందా? ఒకటండి, ఇది ప్రభుత్వం యొక్క అసహనం, ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం. నిజంగా ప్రతిపక్ష పార్టీ యొక్క రోల్ పట్ల పూర్తిస్థాయి అవగాహన ఉంటే, డెమోక్రటిక్ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉంటే, నిజంగా సహనం, ఇప్పుడు అధికార పార్టీగా సంయమనం ఉండాలి, సహనం ఉండాలి. ప్రతిపక్షం వివిధ పద్ధతులలో అడుగుతుంది. డిగ్నిటీ ఆఫ్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక శైలిలో మాట్లాడతాడు, అది మీకు నచ్చనంత మాత్రాన మీరు ప్రభువులు కాదు కదా, ఈ రాష్ట్రానికి మీరు ప్రభువులు కాదు, రాజులు కాదు, తెలంగాణ మీ వారసత్వం వచ్చిన సంపద కాదు. మీరు ప్రజలు ఈసారికి అధికారం బొటాబొట్టి మేడాటితో ఇస్తే ప్రభుత్వాన్ని కొన్ని రోజులు నడిపేటటువంటి వ్యక్తులు మాత్రమే. అంత మాత్రాన ఒక నిరంకుశ పద్ధతిలో మేము ప్రశ్నించే కేసులు పెడతానంటే ప్రజలు ఎవ్రీడే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళకే గ్రామాలలో కానివ్వండి అనేక వర్గాలలో ఒక అసంతృప్తి బయలుదేరింది. అడిగేది బీఆర్ఎస్ పార్టీ, మా తరపున అడిగితే మీరు వాళ్ళను కేసులు పెడతామంటే ఎట్లా అనే ఒక ఆలోచన అన్ని వర్గాల్లో బయలుదేరింది. ఆ యొక్క రెస్పాన్స్ మీకు తొందరలో కనబడుతుంది. ఇక సమర్థవంతంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుందని చెప్తున్నారు రావుల శ్రీధర్ రెడ్డి గారు. ప్రజల యొక్క సమస్యలు మేము రిప్రజెంట్ చేస్తున్నాం, రిఫ్లెక్ట్ చేస్తున్నాం, వాళ్ళ బాధల్ని మేము ప్రభుత్వాన్ని దృష్టికి ఉంచితే అరెస్టులు, కేసులు, నిర్బంధాలంటూ మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా ఇంకా మున్ముందు కూడా కొనసాగుతామని చెప్తున్నారు. రైట్, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజా కంటక పాలన సాగిస్తోంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం 3 అరెస్టులు 6 నిర్బంధాలుగా సాగుతుందంటూ బీఆర్ఎస్ చెప్తోంది. అయినా కూడా అరెస్టులకు వెరవకుండా, కేసులకు వెరవకుండా ప్రజల పక్షాన ఉంటామని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్తుంది. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, అరెస్టులు, కేసులు ఇవన్నీ ఒక అంశమైతే మరోపక్క అన్ని గుర్తులు మార్చుకుంటూ వెళ్ళడం, స్వరూపాలని, నమూనాల్ని మార్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, ఎట్లా గమనిస్తూ ఉన్నారు? మార్పు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మనం చూస్తూ ఉన్నాం. మార్పు అంటే ఏమో అనుకున్నాం, కానీ మార్పు మంచికి కావాలి, మార్పు చెడుకు కావద్దు. మార్పు ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతిలో ఉండకూడదు, మార్పు సాధారణ జనం ఏవగించుకునేటట్టు ఉండద్దు. ఇవాళ మీరు చూస్తే ఏ విషయాన్నైనా చూడండి, గత ప్రభుత్వం ఫలానా పని చేసింది కాబట్టి మేము ఆ పనిని హర్షించాం, దాన్ని వాడం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి వాళ్ళు వచ్చినాం, లేటెస్ట్ వాళ్ళందరం ఆడుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తామని చెప్పేసి ఇవాళ కొత్త రూపునిచ్చారు. ఇవాళ అందరూ మనం చూస్తే ఆ విగ్రహం తెలంగాణ తల్లిలాగా లేదు, కాంగ్రెస్ తల్లిలాగా ఉందని చెప్తా ఉన్నారు. ఆ విగ్రహాన్ని చూసినా మీకు అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు అసలే నకిలీ అనే విషయాన్ని గమనించాలి. తెలంగాణ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సమాజం మొత్తం, కవులు అనుకోండి, కళాకారులు అనుకోండి, పౌర సమాజం అనుకోండి, వివిధ స్థాయిల్లో ఆలోచించి ఒక రూపాన్ని స్థిరపరిచి దాన్ని ఒక విగ్రహంగా మలిచి ప్రతిష్ఠించుకున్న తర్వాత తెలంగాణలో వాడవాడల ఆ విగ్రహాలు ప్రతిష్టమైనాయి. తెలంగాణ చైతన్యానికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ స్ఫూర్తికి అదొక ఎగ్జాంపుల్గా, అదొక డ్రైవ్గా మనకు అందరికీ పనికొచ్చింది, ప్రతీకగా పనికొచ్చింది. అది అందరి మనసులో ముద్రణ అయిపోయింది. ఇవాళ మీరు అది తీసేసి మీ తల్లి ఇట్లా కాదండి ఇట్లా ఉంటుంది అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క స్టైల్లో ఆయన ఏమనుకొని చేసినాడో కానీ కాంగ్రెస్ తల్లి రూపంలో మన ముందు కనబడుతూ ఉంది. నాకు తెలిసి చెప్పాలని చెప్పట్లేదు, వాళ్ళకు ఒక పాజిటివ్ నోట్ అనేది వాళ్ళ ప్రభుత్వంలోనే పెద్దలే చెప్పరేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి రూపం, ఒక చేతిలో తెలంగాణ అస్తిత్వానికి బ్రతుకమ్మ రూపమైనటువంటి బ్రతుకమ్మ, సబ్బండ వర్ణాలు జరుపుకునే అత్యంత ప్రీతిపాతమైనటువంటి పండుగ అయినటువంటి
బతుకమ్మకు ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో జొన్న కంకుల్లో మొక్కజొన్న కంకుల్లో పంటకు ప్రతిరూపంగా కిరీటధారణలో మంచి ఒక కళాత్మకమైనటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక రూపం ప్రతిష్ఠిస్తే ఆ స్థానంలో మరొక రూపాన్ని ఊహించుకునే పరిస్థితే ఉండేది కాదు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా రుద్దడాన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్లా సమర్థించుకుంటారో, కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమర్థించుకుంటుందో చెప్పాలి. ఏది ఏమైనా ఇది తాత్కాలికమైన విషయాన్ని వాళ్ళు గమనించాలి. సిల్లీ కారణం చెప్తున్నారు, ఏదో దొరసాని రూపం అంటారు, ధనవంతుల రూపం ఇట్లా చెప్తుంది కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు. నేను 4-5 చూశాను వాళ్ళు చెప్పిన తర్వాత. ఇప్పుడు కర్ణాటక మాత అని ఉంది, ఛత్తీస్గఢ్ మాత ఉంది, మరొక 2-3 రాష్ట్రాలు తమిళ్ తాయి అని చూసినాం. కిరీటధారణ అనేది మన సంస్కృతిలో భాగము. అదేమి దొరసాని రూపాలని లేకపోతే ఇప్పుడు మనం అందరి మాత, దుర్గామాత అనుకోండి, భగవత్ స్వరూపులైనటువంటి ఏ ఒక్క దేవత కానీ కిరీటధారణ కామన్. మరి ఆ దేవుళ్లకు దుర్గామాతకో మరి లేకపోతే మరొక దేవతకో కిరీటం ఉందని చెప్పేసి సామాన్యులు ఇంకో వాళ్ళు పూజించకుండా ఆపిపోతారా? ఏదైనా ఒక రూపాన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు అది బ్రహ్మాండంగా సుందరంగా మనసులో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతమైన రూపం ఉండాలని మనందరం కోరుకుంటాం. అంతేగాని మనసును బాధ పెట్టే విధంగా లేకపోతే విషాదంగా ఉండే విధంగా పెట్టుకుంటాం. అంటే మనసు ఆలోచన కురస అయితే, బుద్ధి కురూపి అయితే, ఆలోచనలో చిల్లర మనస్తత్వం ఉంటే ఇవన్నీ వస్తాయి. నెగటివ్ థాట్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్గా ఇవాళ వాళ్ళ యొక్క ఈ కొత్త డిరైవేషన్ కనబడతా ఉంది. ఇది ఒక దరిద్రమైన ఆలోచన విధానం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారిని వ్యతిరేకించాలి కాబట్టి కేసీఆర్ గారు చేసిన అన్నీ నేను రివర్స్ చేస్తానంటే దానికంటే బెటర్ చేయవా చేస్తేమన్నా. కానీ ఇప్పుడు మరి సెక్రటరీ వాడుకుంటున్నావు కదా, మా మీద కోపంతో అంబేద్కర్ విగ్రహానికి కనీసం అంబేద్కర్ ఆ ప్రాంగణాన్ని శుద్ధిపరిచి ఇవాళ వర్ధంతి కాబట్టి అలంకరణ చేసి ఆడికి మీ మంత్రివర్గం వచ్చి నివాళులు అర్పిస్తే పద్ధతిగా ఉండేది. అవును కదా. కానీ ఆడికి రాకపోవడాన్ని కురచ మనస్తత్వం కదా, ఇదొక కురచ మనస్తత్వము. ఇట్లా ప్రతి విషయాల్లో పేర్లు మార్చటాలు, టీఎస్ను టీజీ మార్చినంత తర్వాత ఇప్పుడు ఏమైంది, రాష్ట్ర ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిపోయి ఏమైనా అద్భుతాలు సృష్టించబడ్డాయి. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ప్రభుత్వాలు మారుతాయి, ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు కొంతకాలం ఉంటారు. అదే అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తావన మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాదాపు 2 దశాబ్దాలుగా ప్రతి ఊరిలో ప్రతి వాడలో తెలంగాణ మన ప్రతి ఒక్క పౌరుడిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరి మనసులో నాటుకుని సరే ఇప్పుడు వేరే విగ్రహాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ పక్కకు పోవాలి, తెలంగాణ తల్లి విగ్రహాలు ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి వ్యతిరేకత వస్తుంది. వ్యవహారం లేకుండా మీరు రుద్దే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా నచ్చరు. మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, పార్టీ ఒకటి రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి పోలీస్ బలగంతోటో ఇంకో బలంతోటో బుల్డోజెస్ 4 విగ్రహాలు పెట్టుకోవచ్చు కాక యాక్సెప్టెన్స్ రాదు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను ఎక్కడో విన్నాను ఉన్న విగ్రహాలు తొలగిస్తారని. ఉన్న విగ్రహాలు తొలగిస్తే ఇబ్బంది పడతారు ప్రజలు. ఎందుకు ఊరుకుంటారండి? అదొక నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒకటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆ యొక్క నాకు తెలిసి ఉద్యమ సమయంలో ఇదే విగ్రహ రూపాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే బీజేపీ చెందిన వాళ్ళు కూడా అక్కడక్కడ ప్రతిష్ఠింపజేస్తే చేస్తుండవచ్చు. తప్పేం కాదు కదా, తెలంగాణ తల్లి అందరికీ తల్లి. కానీ అది మారుస్తా అంటే తల్లిని మార్చేటటువంటి దుర్మార్గమైనటువంటి గుణం, నా ఉద్దేశం తల్లి రూపాన్ని మార్చేటువంటి యొక్క ఉద్దేశమైనటువంటి ప్రయత్నాలు అనేటివి ఎవరికీ మంచిది కాదు. నేనేమంటున్నా, మీరు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో యాక్సెప్టెన్స్ రాదు. ఇప్పటికే చాలా విషయాలకు సంబంధించి ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది, ఒకలాంటి ఏవగింపు ఉంది. ప్రభుత్వం ఇట్లా కాదు కదా ఉండాల్సింది, ఇది కాదు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు చెప్పింది. మంచి పాయింట్ చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆరాధించారు, కొలిచారు. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ న్యూ డెమోక్రసీ తెలంగాణ తల్లికి పార్టీలకే సంబంధం లేదు. ఇప్పుడు మరి వాళ్ళంతా లేదంటే మేధావులుగా చెప్పబడ్డ వాళ్ళంతా ఇవాళ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇవాళ దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? అన్ఫార్చునేట్లీ కొంతమంది పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా గొంతు విప్పిన చాలామంది అనేక విషయాల్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించినటువంటి వాళ్ళు, ప్రభుత్వం చేసిన ప్రతి పనిని చెడు కోణంలో ప్రశ్నించే ప్రయత్నం చేసిన వాళ్ళు, చెడు కోణంలో చూపించి దాన్ని ప్రశ్నగా చూపించిన వాళ్ళందరూ ఇవాళ మౌనంగా ఉంటున్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో, నేను పేర్లు ఐ డోంట్ వాంట్ టు కాల్ నేమ్స్, కానీ ఇవాళ ఆ రోజు ఉద్యమంలో బ్రహ్మాండంగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు గొంతుకు విప్పిన చాలామంది కూడా ఇవాళ తర్కించుకోవాలి కదా. సమాజం మనను చాలా విషయాలకు గుర్తుపెట్టుకుంటుంది. యు ఆర్ నోన్ ఫర్ ఈదర్ గుడ్ రీజన్స్ ఆర్ బ్యాడ్ రీజన్స్ అంటారు. ఒక వ్యక్తి ఫేమస్ కావచ్చు కానీ మంచిగానా చెడునా సమాజం అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఇవాళ ప్రశ్నించకపోతే, మీకు అవకాశం ఉండి ప్రశ్నించకపోతే మీలోని భావదారిద్ర్యం బయటికి కనబడుతుంది. మీ యొక్క ఆలోచన విధానము అనేది దెబ్బతినిపోయింది.
మీ చైతన్యం దెబ్బతినిపోయింది, మీరు లొంగిపోయినారనే ఒక ఆలోచన విధానం కనబడుతుంది. అట్లీస్ట్ ఇట్లాంటి విషయాలకు, మిగతా విషయాలు వదిలేయండి, కానీ సమాజాన్ని ప్రభావితం చేసే తెలంగాణ అస్తిత్వానికి ఒక రూపునిచ్చి సుదీర్ఘకాలం ప్రజల మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెరిపివేయాలనే ఒక దుర్మార్గ ప్రయత్నం ఉంటుంది చూసినరా, దుర్మార్గ ప్రేలాపన ఉంటుంది చూసినరా, దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు, దాన్ని అందరం వ్యతిరేకిస్తాం. ఇవాళ అర్జెంటుగా ఏం కాకపోవచ్చు, కానీ ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్కడ పెట్టాలనుకున్నాం ఈ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇటు సెక్రటేరియట్ ఇటు పక్కన అమరవీరుల స్మృతిస్థలి మధ్యలో బాటంగా నడి రోడ్డు మీద ఆడ నుంచి పోయేటటువంటి ఒక సబ్బండ వర్ణాలు అన్ని రకాల ప్రజలు ప్రణమిల్లే విధంగా పెట్టాలనుకున్నాం. మరో కారణంగా ఇవాళ ఎక్కడ పెడుతున్నారు, తీసుకెళ్ళి గేట్ల మధ్యలో తీసుకెళ్ళి మీరు ఏమనంటే 10 ఏళ్ళు పెట్టలేదు అంటాడు. 10 ఏళ్ళు ఎన్ని విగ్రహాలు పెట్టింది తెలంగాణ సమాజము? సెక్రటరేట్ అయింది ఎప్పుడు? అమరవీరుల స్మృతిస్థలం కంప్లీట్ అయింది ఎప్పుడు? ఆ మధ్య ప్రాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళే ప్రభుత్వం కదా. మళ్ళీ ప్రభుత్వం వస్తే తొలి ప్రయత్నమే ఆ తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉండేది. 10 ఏళ్ళు పెట్టలే, అది పనికిమాలిన మాటలు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది. కేసులు, అరెస్టులు, నిర్బంధాలు అనేది వరుసగా ఘటనలు చూస్తే లగచర్ల ఘటనలు మొదలుకొని ఇంకా అనేక ఘటనలు అదే చెప్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మమ్మల్ని అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మనతో రావుల శ్రీధర్ గారు లైవ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. శ్రీధర్ గారు, కేసులు, అరెస్టులు ఇవన్నీ ఒక అంశం. ఇందాక మనం తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడాం. తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన ప్రతిపాదన కంటే ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రకమైన పోటాపోటీ అనే చర్చ సాగింది. అదొక ఆందోళన పడేసింది తెలంగాణ ప్రజానీకాన్ని. తెలంగాణ తల్లి విగ్రహంతో రాజీవ్ గాంధీ విగ్రహం కంపారిజన్ ఏంటి అనేది అప్పుడు నిజంగా కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఇంత దుర్మార్గంగా ఎట్లా ఆలోచిస్తారు అనిపించింది. ఎందుకంటే అసలు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిపాదన అనేది లేనేలేదు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పోయిన ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతాన్ని ఎయిర్మార్క్ చేసినారు, దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి బ్యూటిఫికేషన్ చేసి అక్కడ బ్రహ్మాండంగా దాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలో అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ తల్లి కంటే గొప్పగా రాజీవ్ గాంధీని ఎట్లా ఆలోచిస్తారనే విషయానికి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తము ఆలోచించాలి. చాలా బాధపడ్డారు అందరూ కూడా. కాదు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇమీడియట్గా ఏమైనా లేకపోవచ్చు. అందుకే కేటీఆర్ ఏం చెప్పారు, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సగౌరవంగా రాజీవ్ గాంధీ విగ్రహం ఎడబెట్టాలో అక్కడ పెడతాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ అంటే మనకేం కోపం కాదు కదా, కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు నెహ్రూ గారి విగ్రహము హ్యాబిట్స్లో ఉంటుంది, ఇందిరాగాంధీ గారి విగ్రహము అక్కడి నుంచి ఆ పక్కనే నెక్లెస్ రోడ్లో ఉంది, రాజీవ్ గాంధీ గారి విగ్రహం సోమాజిగూడలో ఉంటుంది. మన ఎయిర్పోర్ట్కు రోడ్డు పెడితే మన నెహ్రూ ఓఆర్ఆర్ అని అంటే ఇప్పుడు ఇక ఎన్ని పేర్లు పెట్టాలి? ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క మీరు వాళ్ళ యొక్క పేరు సంపాదించుకోవాలి, వాళ్ళ దయాదక్షిణాలు కావాలని చెప్పి ఆడ బహుశా నాకు తెలిసి ఎవరు ఆమోదం లేకుండానే ఇష్టారీతిన ఆడ పెట్టడాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా హర్షించలేదు, వాస్తవానికి వ్యతిరేకించింది. కానీ ప్రభుత్వం బుల్డోజ్ చేసుకొని ముందుకెళ్ళిపోయింది. ఇవాళ ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలి కాబట్టి ఆగమేఘాల మీద ఆ పాత రూపం మార్చేసి కొత్త రూపం అని ఒకటి తెచ్చి ఆడ ఇవాళ అసెంబ్లీ సెక్రటరియట్లో మీరు పెడతా ఉన్నారు. నిజంగా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది ఖచ్చితంగా, పోలీస్ అధికారులు అయితే ఇంటెలిజెన్స్ రూపంలో ఉంటుంది కదా. మీరు మీ ఉద్యోగులలోనో మీ పార్టీ సభ్యులలోనో ఒకసారి సర్వే చేయించుకోండి, వీటికి ప్రజామోదం వస్తుందా లేదా, ప్రజలు బాధపడుతున్నారా, ఇదేం పనికి మళ్ళీ చర్య అనుకుంటున్నారా, లేకపోతే అరేవా రేవంత్ రెడ్డి ఏం బాగా చేస్తున్నారు, ఎవరు కోరుకోలేగా మార్పు విగ్రహం సాధారణంగా జనరల్ ఫీల్ కనబడుతుందండి. అసలు ఎవరు విగ్రహాన్ని మార్చాలి, ఆ విగ్రహం ఆమోదయోగ్యంగా లేదని ఎక్కడి నుంచి ఇప్పుడు ఆయనకాయనే ఒకలాంటి ఏమంటారు నెగటివ్ థింకింగ్లోకి పోయినారు వాళ్ళు. ఒకలాంటి ఏమంటారు ఉక్రోషం, ఒకలాంటి పైశాచికమైనటువంటి ఆనందం. చూసినావా నేను మార్చేసిన, నేను అనుకున్న తిరిగి చేసిన, నీవు అనుకున్న తిరిగి చేయడానికి కృషి చేయలేదండి. ప్రజలు అనుకున్న తిరిగా చేయడానికి కృషి ఇచ్చిండ్రు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్, గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తుంటాయి, నాయకులు వస్తుంటారు, పదవులలో మనం మారుతుంటాం, కానీ ఒక పద్ధతిని కొనసాగించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అది మర్చిపోయి పద్ధతికి వ్యతిరేకంగా జనరల్గా సహజంగా స్వాభావికంగా ప్రజలు ఇష్టపడే వ్యవహారానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ నాయకులు కూడా కాలంలో ఎక్కువ కాలం నిలిచిపోలేదు. వాళ్ళు 5 ఏళ్ళు ఉండాలని మనం కోరుకుంటాం, ప్రభుత్వాన్ని నడిపించుకోండి, కానీ ప్రజారంజకమైనటువంటి ఆలోచన విధానం కాకుండా ప్రజలు ఏమైతే నాదే చేతిలో అధికార దండ ఉంది కదా, నా ఇష్టారీతిన పనిచేస్తాను అనుకుంటే అవకాశాల సంగతి కాదు. చరిత్రలో యూ విల్ బి నోన్ ఫర్ ఏ రాంగ్ రీజన్. మీరు ఒక తప్పుడు విధానానికి, తప్పుడు పద్ధతులకు ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతారు. అది మంచి పద్ధతి కాదు. చీఫ్ మినిస్టర్ గారు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అని ముఖ్యమంత్రి చాలా బహిరంగంగా అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ఆ ప్రయత్నంలో ఏకంగా తెలంగాణ ఆనవాళ్ళే చెరిపేస్తున్నారు అన్నటువంటి చర్చ ప్రజల్లో సాగుతుంది. ఇప్పుడు ఎవరు ఆనవాళ్ళు ఎవరు ఎందుకు చెరిపేస్తారండి? కేసీఆర్ గారు అంటే ఆయన తెలంగాణ సమాజం మీద
తెలంగాణ పక్షం నుంచి యావత్ భారతదేశంలో ఒక ముద్ర వేసుకున్నారు. అంత ఈజీ కాదు కదా, ఎవరో అది అంత ఈజీ కాదేదో, అంత బలహీనమైనటువంటి మనస్తత్వం. బలహీనలు మాత్రమే అటువంటి మాటలు మాట్లాడతారు. బలమైన వ్యక్తులు ఎవరు కూడా నేను ఒక కొత్త చరిత్ర సృష్టిస్తానంటాడు ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే. కానీ నేను కేసీఆర్ ఆనవేళ్ళు చెరిపేస్తానడమే నీ బలహీన మనస్తత్వం. అది కాదు కదా నీకు ఇచ్చింది, నీకు ఉద్యోగం ఇచ్చింది నీదో చరిత్ర సృష్టించుకోవాలి. అట్లని చెప్పేసి పాత రూపాలు మార్చేస్తా, పాత పేర్లు మార్చేస్తా, బోర్డులు మారుస్తా, నెంబర్ ప్లేట్, ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసింది. కేసీఆర్ గారు 4.5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచితే నువ్వు ఒక 28 లక్షల కోట్లకు పెంచు. కేసీఆర్ గారు తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ని, తలసరి ఆదాయాన్ని దేశంలోనే నెంబర్ 1 చేస్తే నువ్వు ఇంకా బ్రహ్మాండంగా చేయి. అన్ని సామాజిక అభివృద్ధి సూచికలలో కేసీఆర్ గారు తెలంగాణను నెంబర్ 1 పెడితే 24 గంటల కరెంట్ ఇస్తే, సరే 25 గంటల కరెంట్ అయితే ఇవ్వలేవు, కానీ ఇచ్చే కరెంటు నాణ్యమైన కరెంట్, పెద్ద మీద భారం మోపకు. కేసీఆర్ గారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే నువ్వు ఇంకొక 3 లక్షల కోట్లు తీసుకురా. అంటే నేనేమంటే మంచి కోసం ప్రయత్నించండి. పెద్ద గీత ఒకటి ఆల్రెడీ ఉంటే ఇంకింత పెద్ద గీత గీసే ప్రయత్నం చేయగాని నేను గీతను వలిపేస్తా అంటే నువ్వు అదే పనులు ఉంటావు. అంతకుముందు నేను తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో అధికారిక చేయడంలో కాకతీయ కళాతోరణం దాన్ని కూడా ఆయన వక్రీకరించి మాట్లాడడం, కాకతీయ కళాతోరణం అనేది ఒక రాచరికానికి అంటే ఇటువంటి చర్చలు ఎందుకు తీశారు? సంస్కృతి మీద పాలనా పద్ధతుల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఆ డెకోరం ఉంటుంది చూసిన ఒకటి, వాటి మీద ఒక పట్టు లేక అనుభవం లేని వ్యక్తులు ఇటువంటి మాటలు, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది చిన్నపిల్లల మనస్తత్వం. బేసికల్లీ మనం హుందాగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థానం వచ్చిన తర్వాత ఇట్స్ గిఫ్టెడ్, దానికోసం చాలామంది ప్రయత్నం చేస్తారు. మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం వచ్చినప్పుడు అసలు మన సంస్కృతి ఏంది, మన చరిత్ర ఏంది, భావితరాలు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏం ప్రయత్నం కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిండ్రు. రైట్ ఫ్రమ్ ఇరిగేషన్ టు ది ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ నుంచి పవర్ వరకు. దాంతోపాటు ప్రజల జీవన విధానం, వాళ్ళ ఆకాంక్షలు, సంస్కృతి, డెవలప్మెంట్ అండ్ ఇవన్నీ సమ్మిళితమై ఉంటాయి. ఇట్స్ అ ప్యాకేజ్. దీన్ని అన్నిటికీ ప్రతిరూపంగా ఒక ముఖ్యమంత్రి పనిచేయాలి, ఒక మంత్రివర్గం పనిచేయాలి. కానీ మీరు విధ్వంస రూపంగా పనిచేస్తారంటే, నిర్మాణాత్మకంగా మనం పనిచేస్తే వాటన్నింటిని విధ్వంసం చేస్తాము. మీరు ఏం క్రియేట్ చేసినా దాన్ని అన్నిటికీ కూడా నెగిటివ్ అప్రోచ్లో పోతాం అనుకుంటే ఎక్కువ కాలం మీరు నిల్చోలేరు. కాబట్టి నిర్మాణాత్మకంగా ఆలోచించండి. తెలంగాణకు ఏది మంచో ఏది చెడో ఇప్పటికీ ఒక డైరెక్షన్ కేసీఆర్ గారు ఇచ్చున్నారు. అన్ని రంగాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి. ఎవరు అడగనివి, ఎవరు కోరుకోనివి ఇటువంటి ఆనవాళ్ళు మారుస్తూ ఉంటే, లేదా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ ఉంటే, అరెస్టులు పెడుతూ ఉంటే, జైళ్ళల్లో వేస్తుంటే మేధావులుగా ఉన్న వాళ్ళు మౌనం వీడాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్నకి ఏం సమాధానం? ఇప్పుడు అసలే అడగపోతే ఎవరి మేధావులని మనం ఎవరిని అనుకోవాలి ఇప్పుడు? కానీ ఆ మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ పదవుల కోసం పెదవులు మూసుకున్నారు, మాట్లాడతలేరు, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయినారు. కానీ సామాన్యులు కోల్పోలేదు. ఇవాళ లగచర్ల గిరిజనులు స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా చోట్ల ఎక్కడెక్కడైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త కూడా ఒక విషయాన్ని ప్రశ్నిస్తే పోలీస్ కేసు వస్తే కూడా భయపడకుండా మళ్ళీ పనిచేస్తున్నారే, వాళ్ళు స్ఫూర్తి. ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ప్రజల వైపు నుంచి కొట్లాడుతున్నటువంటి ఇవాళ జైల్లో ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళ స్ఫూర్తి. మీరు ఏమైనా బ్రాండ్ వేయించవచ్చు, మీరు ప్రొవోక్ చేస్తున్నారు అనొచ్చు, కుట్ర చేస్తున్నారు అనొచ్చు, ప్రభుత్వం చేసే పని రాజ్యం చేసే పని రాజ్యం చేస్తుంది. కానీ వీళ్ళు ఎక్కడి నుంచో పుట్టుక రారు, మన మధ్యలోంచే వస్తారు కదా. ఇవాళ ప్రత్యేకంగా మేధావులన్నీ బ్రాండ్ వేసుకున్న వాళ్ళు ఏమీ తెలంగాణ సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన అవసరం లేదు, లైట్ చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ఆలోచన విధానాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కడే దానికి పెద్ద మేధావితనం అక్కర్లేదండి. తప్పు జరుగుతుంటే మన ముందు ఇది తప్పండి చెప్పడానికి ఏం మేధావితనం కావాలి, ఏం డిగ్రీలు కావాలి? మేము మొన్న చూసినాం, ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఒక మహిళామూర్తి పిడికిలు బిగించి ముందుకు పోతూ ఉంది. పోలీసులు వస్తూ ఉంటే పోలీసులకు ఎదురుగా వాళ్ళు స్ఫూర్తి కావాలి. కానీ మేధావులు ఎవరు, ప్రత్యేకించి మేధావులని ఒకళ్ళు ఉండి వాళ్ళు ఏదో టైం నిర్ణయించుకొని టిఫిన్ తిని ఛాయ్ తాగి తిరిగి వచ్చి మాట్లాడితేనే సమాజానికి ఏమి డైరెక్షన్ దొరకదు. పోరాడే ప్రతి వాళ్ళు సమాజం దృష్టిలో మేధావి, అది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగానే మనం రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిసారి ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. ఇక కేసులు అంటారా, నిర్బంధం అంటారా, అది ఎక్స్పెక్టెడ్, అది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎట్లయితే ఇప్పుడు ఎదుర్కొంటుంటామో రకరకాల పద్ధతులు ఎదుర్కొంటూ ముందుకు పోతాం. కానీ నేనేమంటే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యకంగా నడిపించే ఒక శక్తి వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కదా ఆయన. ఇది వ్యవస్థలు నాశనం అయిపోతాయి కదా. ఇట్లా వ్యవస్థలు నాశనం అయిపోతే వాటిని సరిదిద్దడం కూడా
ఒక కష్టమైన పని కదా అనే ఆలోచన మా అందరిలో ఉంది. ప్రభుత్వానికి 1 year కంప్లీట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇమీడియట్గా అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అది సరే కోఇన్సిడెన్స్ అవ్వచ్చు. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతుంది, ఫైట్ చేయబోతుంది? 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఇంకా అనేక పెండింగ్ ఇష్యూస్. ఇవాళ కేటీఆర్ గారు ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పారు చాలా క్లియర్గా, ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో, ఏవి ఎగ్గొట్టినరో వాటి మీద ప్రశ్న ఉంటుంది. రైతుల గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ, మీరు ఇచ్చిన అన్ని హామీల గురించి కానీ, పోలీస్ నిర్బంధాల గురించి కానీ, తెలంగాణ సంక్షేమం అభివృద్ధి గురించి కానీ, మీ ఈ తెలంగాణ తల్లి విషయం కానివ్వండి, ఏదైనా కానీ తెలంగాణ ప్రజల పక్షాన అడగాల్సిన ప్రతి విషయాన్ని నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, ఎటువంటి భేజాలు లేకుండా ప్రశ్నిస్తుంది. కేసులు అరెస్టులు ఉంటాయి కంటిన్యూస్గా. ఇక మీరు మైకులు బంద్ చేసుడు, ఇక రకరకాల పనులు ఎట్లా చేస్తారు. ఎవరు చేసినా వాళ్ళకు వ్యూహం ఉంటే మనకు వ్యూహం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఎస్, కేసులకు అరెస్టులకు భయపడేది లేదు. ప్రభుత్వం ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు మొదలుకొని ఇంకా అనేక అంశాలు ఇవాళ రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అంతా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఒక ఎమర్జెన్సీ పాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన సాగిస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చూస్తూ ఉండండి టీ న్యూస్.